జర్నలిస్టు ఈరన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలు నా ఛానల్ను ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించి ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ఆసుపత్రులు నిర్మించి ఆ ఆసుపత్రులను, వైద్యులను, సిబ్బందిని అన్నీ కూడా పీపీపీ విధానం ద్వారా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని ప్రజలు కూడా చర్చించే పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం విధానాన్ని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్ళి కోటి సంతకాలను సేకరించి విజయవాడ నగరానికి వెళ్ళి గవర్నర్ అబ్దుల్ నజర్కు అందజేశారు. ఈ సందర్భంగా అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మొండిగా ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే వ్యతిరేకించడమే కాకుండా, ఆందోళనలు చేయకుండా కాకుండా ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కోర్టులో కూడా కేసు వేసి పోరాడతామని చెప్పారు. ఇది ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం పీపీపీ విధానం వల్ల పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని గట్టిగా ప్రకటిస్తున్నారు. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందకూడదా అని కూడా ఆయన ప్రశ్న సంధిస్తున్నారు. నిజంగా కార్పొరేట్ వైద్యం అన్నప్పుడు ప్రజల్లో కూడా ఆలోచనలు పడవేస్తుంది. ఇది వాస్తవం. ఇదే విధంగా మొండి వైఖరితో ప్రైవేటు పరం చేస్తే ఒక పక్క కోర్టులో ఉంటుంది కాబట్టి, మరోవైపు ప్రభుత్వం మొండివాదంతో ఉంటుంది కాబట్టి మెడికల్ కాలేజీల నిర్మాణాలు నిలిచిపోతాయి. అమరావతి రాజధానిలాగా మళ్ళా వైకాపా అధికారంలోకి వస్తేనే మెడికల్ కాలేజీలకు మళ్ళా మోక్షం లభిస్తుంది. ఈ వ్యవహారం చూస్తుంటే ఆవులు కొట్లాటపడి దూడకాళ్ళు విరిగిన సామెతను మనకు మెడికల్ కాలేజీ వ్యవహారంలో గుర్తుకు వస్తుంది. సరే, మనం చంద్రబాబు నాయుడు వాదనను ఒకసారి విందాం. ఆయన జిల్లా కలెక్టర్ సదస్సులో పీపీపీ విధానం గురించి అరమరికలు లేకుండా అన్నీ వివరించారు. ప్రభుత్వ సొమ్ముతో మెడికల్ కాలేజీలను నిర్మిస్తారట. నిర్మించిన తర్వాత ఆ మెడికల్ కాలేజీలను ఆయన మానసపుత్రిక పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేస్తారు. ప్రైవేట్ అజమాయిషీలో ప్రతిరోజు ఓపీ 100% జరుగుతుంది. అవుట్ పేషెంట్లలో 70% రోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు అందజేసి వైద్యం అందిస్తారు. ఇక మిగిలినది
ఉచితంగా వైద్యం ప్రైవేటు వ్యక్తులు అందజేస్తారని చెప్పారు. నిజంగా చంద్రబాబు గారు చెప్పింది చాలా అమోఘంగా కనిపిస్తుంది. ఆయన పనిలో పనిగా ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వమే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నటువంటి నీతి ఆయోగ్ కూడా దేశాన్ని ముందడుగు వేయాలనే ఉద్దేశంతో పీపీపీ విధానాన్ని తో పాటు హైబ్రిడ్, వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి విధానాలను కూడా అవలంబిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వమే అవలంబిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించడంలో తప్పు లేదని చెప్తున్నారు. వాస్తవమే. ఎప్పుడైతే కార్పొరేట్ వైద్యం అందుతుందంటే మనమంతా కూడా ఎగిరి గంతులేస్తాం. కానీ కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచాలి. ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యశాలలకు, అంటే ప్రైవేట్ యజమానులకు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు దాదాపు అన్ని కార్పొరేట్ వైద్యశాలలకు భూములను ఉచితంగా ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే ఆ కార్పొరేట్ వైద్య సంస్థ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగినటువంటి అంగీకారం ప్రకారం, ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా 30% మంది పేదలకు ఉచితంగా వైద్యం చేస్తామని భూములను ఉచితంగా తీసుకున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి 30% మంది కాదు, కూడా ఒకరికి కూడా వైద్యం అందించినటువంటి కార్పొరేట్ సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పి స్వయంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎమ్మెల్యేల ద్వారా ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ వెళ్ళి అన్ని కార్పొరేట్ సంస్థలను పరిశీలిస్తే కనీసం ఒప్పందం ప్రకారం 30% ఎవరికి కూడా వైద్యం అందించలేదని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీ రిపోర్టు బుట్టా దాఖలా అయ్యింది. కానీ ఉచితంగా కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ స్థలాలను, అంటే ప్రజల స్థలాలను కొట్టివేశారు. అదే పద్ధతి ఇక్కడ జరుగుతుంది. ఇవాళ వైకాపా ప్రభుత్వంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల విలువ దాదాపు 8,000 కోట్ల రూపాయలు అవుతుంది. అన్ని మెడికల్ కాలేజీలకు వైకాపా ప్రభుత్వంలోనే స్థలాలను ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేశారు. ఇప్పుడు 7 పూర్తయినా ఇంకా 10 మెడికల్ కాలేజీల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆదోనిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా 60% పనులు పూర్తయ్యాయి. టీచింగ్ కళాశాలను ఆదోని జనరల్ హాస్పిటల్లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం రావడంతో ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సినటువంటి ఆదోని మెడికల్ కాలేజీ ప్రారంభం కాకుండా నిలిచిపోయింది. వాస్తవంగా నిర్మాణాలను అన్నీ నిర్మించి ప్రైవేటు వారికి అప్పజెపితే చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే ప్రారంభంలో 100% ఓపీని చూస్తారు. ఆ తర్వాత ఓపీ మాయమవుతుంది. ఇక 70% ఆరోగ్యశ్రీతో వైద్యం అందిస్తారు. అంటే ప్రజల సొమ్ముతోనే వైద్యం అందుతుంది. 30% మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందబడదు. ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు. ప్రభుత్వ భూమి ప్రభుత్వానిదే, బిల్డింగుల నిర్మాణము ప్రభుత్వానిదే. కానీ ప్రైవేటు వైద్యం ఇది ఒక రకంగా చెప్పాలంటే
రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ మాఫియా జోబులను నింపే విధానమే. ఇది ప్రజలు గ్రహించాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు విధానం ఏంటంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంటుంది. మరి దీన్ని ప్రజలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉందని చెప్పి ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో మాట కూడా ఇందులో ఉంది. భవనాలు, పరికరాలు, వైద్య సిబ్బంది అంతా కూడా నిర్మించి ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టడమే కాకుండా అది కూడా 33 సంవత్సరాలు లేదా 66 సంవత్సరాలు పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు వైద్యులకు, సిబ్బందికి, ఆసుపత్రి నివారణకు 800 కోట్ల రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రభుత్వ నిధుల నుండే ఇస్తారట వారి జీతభత్యాలు. ఇదే 800 కోట్ల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు వచ్చేలోపే అంటే 4.5 సంవత్సరాలలోనే 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేయవచ్చు. మరి ఇంతటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని ప్రజల సొమ్ముతో మెడికల్ మాఫియాకు నింపడం అన్నటువంటిది, జోబులు నింపడం అన్నటువంటిది ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రజలు మాత్రం నిర్ణయిస్తారు. ఆయన చెప్పేది ఏమంటే ప్రభుత్వ భవనాలు, పరికరాలు, సిబ్బంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు. కానీ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇచ్చే సొమ్ము ఎవరిది? ప్రజలది. వారు 33% ఉచితంగా చూస్తారా? అందులో 33 సంవత్సరాల తర్వాత ఎవరుంటారో తెలీదు. ఈయననే ముఖ్యమంత్రి ఉంటారా? లేదా తెలుగుదేశము లోకేష్ బాబు గారు ఉంటారా? లేదా వైకాపా ప్రభుత్వం ఉంటుందా? కాబట్టి ప్రజలు దీనిపైన ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ అంటే మా అన్నగారు అంటారు. మరి ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్తలో వచ్చినప్పుడు అపోలో హాస్పిటల్కు ఎందుకు ఉచితంగా భూమి ఇచ్చారని చెప్పి ప్రశ్నించడమే కాకుండా దాన్ని రద్దు చేయమని చెబితే ఆనాడు ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి అధికారులు ఆయనకు నచ్చజెప్పడంతో ఆయన వదిలివేశారు. కాబట్టి ఎన్టీఆర్ విధానం ఏంటంటే ఏ పారిశ్రామికవేత్త రాని, ఎలాంటి సంస్థలు రాని వాళ్ళ సొమ్ముతో వాళ్ళు భూమి కొనుగోలు చేసుకొని వాళ్ళ పరిశ్రమను స్థాపించుకోవాలనే విధానం ఆయనది. కానీ ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో భవనాలను నిర్మిస్తారు, ఉద్యోగులు ఏర్పాటు చేస్తారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి భవనాలకు ప్రభుత్వ ఆసుపత్రిని వేస్తారు. ఆ తర్వాత ప్రైవేటుగా వారికి అప్పచెప్తారు. వారి దోపిడీ చూస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుంది. అంటే ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి అధినేతలకు బ్యాక్ డోర్ నుంచి సూట్ కేసులు వెళ్ళడం జరుగుతుంది. ఇదే దీని వెనుక ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఒక్కొక్క ప్రభుత్వ సంస్థను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉందని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడుకు ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకు ప్రైవేటు సంస్థలంటే ఆయన మానస పుత్రికలు. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలను అమ్మివేసిన ఘనత ఉంది. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. 9440293229 నాకు సమాచారం అందించండి.